హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇక నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ విషయానికి వస్తే, బిగ్ బాస్ హౌస్లో వారాలు గడుస్తున్న కొద్దీ బంధాలు మెల్లమెల్లగా తెగిపోతూనే ఉన్నాయి. మొన్నటి వరకు భరణి గారు పాపం, నిన్న ఎపిసోడ్ చూస్తే తనూజ ఇమాన్యుల్ మధ్య ఎంత మంచి బంధం, ఎంత కామెడీగా, ఎంత ఎమోషనల్గా ప్రతి విషయంలో వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలో వచ్చినప్పటి నుండి ఇద్దరు ఎంత మంచిగా బాండింగ్ ఉందో, నిన్న ఒక్క గొడవతోని బంధమే తెగిపోయిందా అనేలా ఉంది. అలాగే కళ్యాణ్ కూడా మాధురి గారితో, దువ్వాడ మాధురి గారితో తనుజ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. చూడండి ఇక బంధాలు ఎక్కడి, ఇవన్నీ చూస్తుంటే తనుజకు ఉన్న ఒక్కొక్క పిల్లర్ మెల్లమెల్లగా తెగిపోతున్నట్టే ఉంది. ఇక మరి నిన్నటి ఎపిసోడ్లో అసలు గొడవ ఎందుకు జరిగింది, అసలు అంత రచ్చ ఎందుకు అయింది తెలుసుకుపోయే ముందు కొంచెం ఛానల్ని నా బూస్టప్ కొరకు ఓకే. కళ్యాణ్తో జరిగిన నామినేషన్ గురించి ఇమాన్యుల్ డిస్కషన్ చేస్తూ, అరే నీ పాయింట్ నాకు అర్థమైందిరా, నీకు ఇడిచిపెట్టు అంటే, లేదన్నా నేను చెప్పే పాయింట్లన్నీ రమ్య చెప్పేసింది, అందుకే నేను సంజన గారిని నామినేట్ చేశాను అంటాడు కళ్యాణ్. కళ్యాణ్, నేను తనుజ గురించి నీకు ఉన్నట్టు చెప్తాను, ఒకసారి విను అని అంటాడు. తనుజ మీద నాకు ఒకటే పాయింట్ ఉంది, మిగతా వారితో నాకు ఇలాంటి గొడవలు లేవు, తనుజతో కూడా ఎలాంటి గొడవ లేదు, ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. నేను ఏ సేఫ్ గేమ్ ఆడట్లేదు, ఒకవేళ సేఫ్ గేమ్ ఆడేవాడిని అయితే తనుజని నామినేట్ చేస్తానని నీకెందుకు చెప్తారా కళ్యాణ్ అని ఇమాన్యుల్ అంటాడు. తనుజని నేను నామినేట్ చేస్తే బాధపడుద్ది, ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి. కళ్యాణ్ గారు చేస్తే ఏం కాదు, పాయింట్స్ ఎందుకు చెప్పాడా అని అనుకుంటుంది అని డిమాండ్ పవన్తో చెప్తాడు మన ఇమాన్యుల్. నేను అదే మైండ్లో పెట్టుకొని ఇంకేమైనా పాయింట్స్ దొరుకుతాయా అని చూస్తుంటే, నువ్వే నా దగ్గరకు వచ్చి తనుజని నామినేట్ చేస్తా అన్నా, నాకు ఒక చీటీ ఇయ్యి అన్నావు. సరే నీ దగ్గర గట్టి పాయింట్స్ ఉన్నాయి కదా, చేస్తావు కానీ నేను ఇచ్చాను, కానీ ఇలా కృషి చేస్తావు అనుకోలేరా కళ్యాణ్, సారీ అన్న అని కళ్యాణ్ అనగానే, సారీ వద్దురా, నాకు ఇప్పుడు తనుజ గురించి రమ్య చెప్పిన పాయింట్స్ ఓకే, నువ్వు చెప్పింది వస్తాయి, రమ్య చెప్పింది కానీ నేను చెప్తాను. రమ్య చెప్తే ఒకలా పోర్ట్రేట్ అవుతుంది, నువ్వు చెప్తే ఒకలా పోర్ట్రేట్ అవుతుంది, నేను చెప్తే ఒకలా పోర్ట్రేట్ అవుతుంది. చెప్పే మనిషిని బట్టి విధానం మారుతుందిరా కళ్యాణ్. ఇప్పుడు నువ్వు సంజన నామినేట్ చేసినా ఏం కాదు, నన్ను నామినేట్ చేసినా ఏం కాదు, కానీ నువ్వు తనుజని నామినేట్ చేస్తే ఇంకా చాలా అంటే చాలా మంచిగా ఉండు, జనాల్లో మంచి పోర్ట్రేట్ అవ్వు. చిన్న మిస్టేక్ చేసావు, నీళ్లు పోసి పెంచినట్లయిందిరా, చచ్చిపోతున్న మొక్కకి మళ్ళీ నీళ్లు పోసి పెంచినట్లయిందిరా అంటూ కళ్యాణ్ ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు. పోనీ ఈ వారం గమనించు జెన్యున్గా ఉంటుందో లేదో చూద్దాం అని ఇమాన్యుల్ కళ్యాణ్తో అంటాడు. నేను అసలు ఎప్పుడో వదిలేశానన్నా, అసలు పట్టించుకోను తన గురించి అని షాక్ ఇచ్చాడు కళ్యాణ్. అలా కాదురా, నువ్వు నామినేషన్ చేస్తే నీ మీద ఇంప్రెషన్ పోతుందిరా, అందుకే నువ్వు నామినేషన్ చేసి ఉండాల్సింది అని కళ్యాణ్కి సలహా ఇస్తాడు. ఇదండి నిన్నటి ఎపిసోడ్ విశేషాలు. ఓకే, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.